This is Kavita with a difference. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. కృష్ణయ్య ఒక అద్భుతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అవతార స్వరూపాన్ని ఈ ధరిత్రికి చూపించారు. ఒక పక్కన బాల్యము నుండే లీలలన్నిటినీ చేసుకుంటూ వెళ్తూ ఆ లీలలన్నీ సరిపోవు, లీలల్ని చూసినటువంటి వాడు లీలల దగ్గరే ఆగిపోతారు. దానికంటే అతీతంగా అది దాటి ప్రతివాడు వాడి లోపల ఉండేటటువంటి దోషాలన్నీ దిద్దుకుండేటటువంటి ఒక మహత్తరమైన ఉపనిషత్ వేదాంత సారాన్ని అందించాలి, ఈ మానవాళిని మొత్తాన్ని ఉద్ధరించాలి అనే సదుద్దేశ్యంతో అద్భుతమైనటువంటి యుద్ధరంగం మధ్యలో అర్జునుడు నా 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 అని మోహంతో నా బంధువులు, నా తాత, నా గురువు అని బాధపడుతున్న సమయంలో మోహము నుంచి అతన్ని దూరము చేసి, అంటే మానసిక దౌర్బల్యంతో ఉన్నటువంటి అర్జునుడికి ఏది కర్తవ్యము అనేటటువంటి కర్తవ్య బోధ చేసినటువంటి మహితోన్నతమైనటువంటి ఆ ఉపదేశమే భగవద్గీత. అంటే సాక్షాత్తు భగవంతుడిచే గానం చేయబడ్డది. అలాంటి ఆ భగవద్గీత ఉద్భవించినటువంటి రోజుగా 2-3 రోజులు చెప్తే అందులో ప్రసిద్ధిగా మార్గశిర శుద్ధ ఏకాదశిని కూడా మనం చెప్పుకుంటాం. ఈ గీతా జయంతి అనేటటువంటిది ఏదో ఆ రోజు జరిగింది అని అనుకోకుండా ప్రతి నిత్యము ప్రతి ఒక్క హృదయములో ఈ భగవద్గీత అనేటటువంటిది పుడుతూనే ఉండాలి, ప్రతి క్షణము పుట్టాల్సినటువంటిది. కారణం ఏమిటి అంటే, ఒక అర్జునుణ్ణి దూడగా చేసుకొని ఉపనిషత్తులన్నీ ఉండేటటువంటి ఆవు దగ్గరికి పంపించి చేపగానే ఆ అద్భుతమైన ఉపనిషత్ సారాంశం మానవాళికి అందించాలి అనే ఉద్దేశంతో ఆ ఘట్టం వచ్చింది. అది ఎవరు చూశారయ్యా ఆ సమయంలో అంటే ధృతరాష్ట్రుడు కూడా చూశాడు. ధృతరాష్ట్రుడు అంటే పూర్ణమైనటువంటి గుడ్డివాడు. ధృతరాష్ట్రుడు ఆయన కాదు, మనం అందరము ధృతరాష్ట్రులమే. నిత్యము ఈ యుద్ధరంగంలో కళ్ళు మూసుకొని నా 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 అనే మోహంతో కొట్టుకుంటున్నాం. అర్జునుడు పాపం ప్రేమతోటి మోహము, ఈయనకి రాగముతో కూడినటువంటి మోహము ధృతరాష్ట్రుడికి. ఇవన్నీ పోవాలి అంటే భగవద్గీత అనేది కావాలని ఆ భగవద్గీతని భగవంతుడు మన శ్రేయస్సు కోసం అందించినటువంటి మహత్తరమైన రోజు ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి. మనకి మతాలు అనేకం ఉన్నాయి, అనేక మత గ్రంథాలు కూడా ఉన్నాయి. ఎన్ని మత గ్రంథాలు ఉన్నప్పటికీ అన్ని మత గ్రంథాలు వేదానికి విరుద్ధంగా ఏవి ఉండవు. అన్ని వేదము నుంచి ఉపనిషత్తుల నుంచి వచ్చేటటువంటివే ఉంటాయి. ఏ మత గ్రంథమైనా విష్ణు అధికము అని చెప్పినవి వైష్ణవ గ్రంథాలు అనుకుందాం, శివుడు అధికము అని చెప్పేటటువంటివి శివపురాణాదులు ఇత్యాదులు అనుకుందాం, శక్తి అధికము అని అనుకున్న అవి. కానీ ఈ అధికం అనుకోబడేటటువంటి ఏ దేవత అయినా పరమాత్మ స్వరూపంగానే అక్కడ వర్ణించబడుతోంది అని తెలుసుకోవాలి. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపాన్ని బాగా తెలిసినటువంటి మన యొక్క ఆ ఋషి హృదయం ఏదైతే ఉందో అది ప్రజలందరికీ అందజేయాలి అనే ఉద్దేశంతో పరమాత్మే స్వయంగా వచ్చి, కృష్ణయ్యే స్వయంగా ఈ భూమి మీదకి వచ్చి, ఇదిగోనయ్యా ఈ విధంగా గనక మీరు ఆచరించినట్లయితే ఇది సూత్రము, ఇది రాజయోగము, ఇది రాజవిద్య, ఇది విశ్వరూప సందర్శనం, ఇది మోక్ష సన్యాసము, ఇదిగో ఇది విషాదము, ఇది కర్మయోగము అని ఏవేవి అయితే ఆయన జ్ఞాన కర్మ మనకి ఇతరమైన మత గ్రంథాల్లో చెప్పబడి ఉన్నాయో, ఇతరమైన మతము అంటే మళ్ళీ ఏదో వేరే మతాలు అని అనుకోకండి. సనాతన వైదిక ధర్మంలోనే వైష్ణవమా, స్మార్తమా, శాక్తేయమా ఇట్లా ఏవో రకరకాల విభజనలున్నా వాటన్నిటి యొక్క సారభూతమైనటువంటి హృదయము భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తీసుకొని వెళ్ళి ప్రవేశపెట్టారు. అందుకనే మనకి ఎన్ని మత గ్రంథాలు ఉన్నా ఆ అన్ని మత గ్రంథాలకి, అన్ని రకాలైనటువంటి పుస్తకాలకి ఏది అధిపతి అంటే భగవద్గీత అని చెప్పచ్చు. భగవద్గీత నిండా ఉన్నది ఉపనిషత్తులు, వేదాంతం యొక్క సంపూర్ణ సారాంశమే. మనకి 18 పర్వాలు, 700 చిల్లర శ్లోకాలు,
చాలా విశేషంగా భగవద్గీత అనేటటువంటి కూర్పు ఉంటుంది. ఈ 18 పర్వాల్లో కూడా ఎందుకయ్యా 18 తోటి ముగిసింది అంటే పూర్ణ సంఖ్య అనేటటువంటిది ఎప్పుడు మనకి ఉండాలి అనే ఉద్దేశంతో ఆ పూర్ణ సంఖ్య కోసం మనకి ఆ 18 పర్వాలా అన్నట్టుగా ఉంటుంది. అందుకనే ఈ 18 సంఖ్యకి కృష్ణయ్య జీవితంలో ఆ 18 అక్షౌహిణీల సైన్యం అయితేనేంటి, లేదు మనకి ఎక్కడ తీసుకున్నా ఈ 18 అనేటటువంటి ప్రాధాన్యత చాలా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా ఒక్కొక్క పర్వానికి అసలు పెట్టినటువంటి పేరే చాలా విశేషం. అర్జున విషాద యోగం. విషాదం యోగం ఏమిటి? అర్జునుడికి విషాదం కూడా పరమాత్మ ముందు ఏడ్చేటటువంటి ఏడుపు ఎప్పుడైనా యోగమేనయ్యా అని మనకి చెప్తారు. ఆ తర్వాత సాంఖ్యయోగం, ఆ తర్వాత జ్ఞానయోగం, ఆ తర్వాత కర్మ సన్యాస యోగము అనేటటువంటి చెప్పారు. ఆ తర్వాత ఆత్మ సంయమ యోగము అని చెప్పారు. ఆ తర్వాత మనకి అద్భుతంగా ఆ విజ్ఞాన యోగము అనేటటువంటి చెప్పారు. ఇక అక్షర పరబ్రహ్మ యోగం అయితేనేంటి, రాజవిద్య రాజగుహ్య యోగాదులైతేనేంటి, విభూతి యోగం అయితేనేంటి, విశ్వరూప సందర్శన యోగం అయితేనేంటి, భక్తి యోగం ఏమిటి. విశ్వరూప సందర్శనం అంటే అప్పటిదాకా ఆడియో చెప్పాడు. ఆడియో ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదయ్యా అర్జునుడికి, ఇక వీడియోలోకి తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడైతే రూపాన్ని చూపించారో ఆ వెంటనే భక్తి యోగము అనేది చెప్పారు. భక్తి అయిన తర్వాత క్షేత్రం ఏమిటి, క్షేత్రజ్ఞుడేమిటి అని క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని చెప్పారు. గుణత్రయ విభాగ యోగాన్ని, సత్వరజమేమిటి, రజోగుణమేమిటి, తమమేమిటి, వీటిని ఎట్లా విభజించాలి, ఇవన్నీ పరమాత్మతో ఎట్లా చేరతాయి అనే విషయాల్ని చెప్తూనే పురుషోత్తమ ప్రాప్తి యోగము అనేటటువంటి ఒక యోగాన్ని కూడా చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ఇక దైవాసుర సంపద్ విభాగ యోగం. దైవీ సంపద ఏమిటి, ఆసురీ సంపద ఏమిటి, దైవీ సంపదని ఎలా చూడాలి, ఆసురీ సంపదని ఎలా చూడాలి అని చెబుతూనే శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగము అంటూ మొత్తం 18 పర్వాలు మనకి చెప్పుకుంటూ వచ్చారు. చివరికి మోక్ష సన్యాస యోగము. ఇక సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇక ఇవన్నీ సూత్రాలతోటి కూడినటువంటివి. భగవద్గీతలో ఏ సూత్రాలైతే చెప్పారో అన్ని పురాణాల్లో ఉండే దేవతల్ని ఆ రూపాలతోటే కనిపించేట్టు చేశారు. కాబట్టి మరణించిన తర్వాతే భగవద్గీత పెట్టడము అనేటటువంటిది మూర్ఖత్వంతో కూడినటువంటి జనాలకు ఒక సంప్రదాయం అయిపోయింది. అయితే మరణించిన తర్వాత పెట్టకూడదు అనేటటువంటిది ఎవ్వరూ చెప్పకూడదు, చెప్పడం తప్పు. మరణించిన తర్వాత స్వాంతన ఇచ్చేటటువంటిది భగవద్గీతే. మరి మరణించిన తర్వాతే స్వాంతనిస్తుంది అంటే ఏదో ఒకరోజు ప్రతివాడు మరణిస్తాడు అనే విషయం వాడికి గుర్తుండాలి కదా. అందుకని ప్రతినిత్యము భగవద్గీత పారాయణ చేస్తూనే ఉండాలి. మరణించిన తర్వాత అశోచ్వానన్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. నాయనా, ఎప్పుడు బాధపడకూడనటువంటి వాటి గురించి బాధపడకూడదు అని భగవద్గీతలో మనకి ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుంది. కాబట్టి అలాంటి భగవద్గీతని మరణించిన తర్వాతే పెట్టడము అనేది తప్పు. మరణించిన తర్వాత కూడా పెట్టవచ్చు. కానీ ప్రతి నిత్యము ప్రతి వ్యక్తి భగవద్గీత పారాయణని చేస్తూనే ఉండాలి. చేస్తే ఏమవుతుందయ్యా? ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామం కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిభ్రంశో స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అనవసరమైన విషయాలకు తగులుకొని ఆ విషయాల నుంచి వచ్చేటువంటి కోరికల్ని తీర్చుకోలేక లేనిపోని కోపాలన్నిటినీ తెచ్చుకొని కోపాలన్నీ రావడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గి జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల బుద్ధి నాశనమై వాడే సర్వనాశనమయ్యేటటువంటి స్థితి వస్తుంది. కాబట్టి అనవసరంగా విషయాలకి తగులుకోకయ్యా. ఈ ప్రపంచంలో విషయాలు అనే గేలాలు ఎప్పటికప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టడానికి, బాధ పెట్టడానికి, కష్టపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. నా 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 అనుకోని నువ్వు బాధలు పడుతున్నావు. దాని నుంచి బయటికి రావాలి అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది?
ఒక దీపం వెలిగించాలంటే అంతకు ముందే వెలిగి ఉన్న దీపము రావాలి. ఈ జీవుడు అనేటటువంటి వాడు అజ్ఞానంధకారంలో ఉండి వాడు జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలంటే ఎవరయ్యా? పరంజ్యోతి అయినటువంటి కృష్ణ పరమాత్మ మాత్రమే దాన్ని చేయగలడు. కాబట్టి భగవద్గీత అనేటటువంటిది ఖచ్చితముగా మరణించినటువంటి సమయంలో వేశారు కానీ ప్రతి నిత్యము పారాయణం చేయాల్సినటువంటి గ్రంథమే, ప్రతి నిత్యము అది పాఠ్యాంశముగా ఉండాల్సినటువంటి గ్రంథమే అని మన పెద్దలు మనకు చెప్తున్నారు.